అంటే ఎక్కువ అంటే స్టంట్ వేయడం, బైపాస్ ఇవన్నిట్లలో ఏది ఎక్కువ రిస్క్? అంటే అది కూడా మళ్ళీ జబ్బు చాలా హై రిస్క్ ఉంది అంటే ఇది ఏదైనా అన్నా రిస్కే, స్టెంట్ అన్నా రిస్కే, బైపాస్ అన్నా రిస్కే. బట్ ఓవరాల్ ఓకే. రిస్క్ ఈజ్ లెస్ విత్ స్టెంటింగ్. స్టెంటింగ్లో రిస్క్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే కటింగ్ గిటింగ్ ఏమి ఉండదు కాబట్టి. అండ్ రికవరీ కూడా విదిన్ 2 days రికవర్ అయిపోతారు. వేరే బైపాస్లో మీకు ఆల్మోస్ట్ 2 weeks పడుతుంది. స్టంట్ అంటే ఏం చేస్తారు అదే అసలు? చెప్పా కదా, వైర్ వేస్తాము లోపల. వైర్ వేసేసి ఓకే. దానిలో ఒక మెష్ లాగా మెటల్ ఉంటుంది, అది లోపలికి వెళ్ళి ఉబ్బిస్తాం దాన్ని. ఉబ్బిచ్చేసి ఓకే. బలూన్ తీసేస్తాము, ఆ స్టెంట్ అక్కడే ఉండిపోతుంది. సో దట్ బ్లాకేజ్ని క్లియర్ సర్క్యులేషన్ రెస్టోర్ అయిపోతుంది. ఒకవేళ అది మళ్ళీ మళ్ళీ మూసుకపోతే? చేయొచ్చు, వీ కెన్ స్టిల్ డూ ఇట్ అగైన్. బట్ మూసుకుపోయే ఛాన్సెస్ జనరలీ 2% రిస్క్ ఉంటుంది ఎవరికన్నా. ఓకే. ఓకే. మోర్ సో ఇప్పుడు షుగర్ కంట్రోల్ చేసుకోలేదు, తెడమెడ తింటున్నారు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, మందులు కరెక్ట్గా వేసుకోవట్లేదు, వాళ్ళు ఆబ్వియస్లీ ఎక్కువ అవుతుంది. మనం దేవుడు ఇచ్చిన వాటిల్నే బాధ చేసినాం కదా. సో అదే. మెటల్ సో నాకు ఒకటి అనిపించింది సార్, అంటే ఇప్పుడు అంటే బ్లాకేజ్ అయినప్పుడు సో మనం ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ బ్లడ్లోనే వెళ్ళిపోయి అది కరిగిపోవచ్చు కదా, ఈ సర్జరీల వరకు ఎందుకు, ఈ స్టంట్లు ఎందుకు, ఈ బైపాస్లు ఎందుకు అన్నట్టు. ఇది వరకు ఆ మెడిసిన్స్ ఉంటాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. దాన్ని థ్రాంబోలైటిక్స్ అంటాం. ఆ ఓకే. మెడిసిన్స్ ఇస్తాము, బట్ దాంతో క్లాట్ కరిగే ఛాన్సెస్ ఓన్లీ 50-60% ఉంటుంది. వేరే అదే టైంలో అక్యూట్గా వెళ్ళి మనము స్టెంట్ పెట్టామనుకోండి, 95% ఆఫ్ ద ఛాన్సెస్ రికవరీ ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే దాన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం. అక్యూట్ హార్ట్ అటాక్ వచ్చేటప్పుడే చెప్పి విదిన్ 1 hour 1.5 hourలో మేము చేసేస్తాం. సో దాన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం, విచ్ ఈజ్ మై స్పెషాలిటీ బేసిక్లీ.